హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక 2 కప్పుల రైస్ని ఉడికించి పెట్టుకోవాలి. 2 కప్పుల రైస్ కోసం ఒక పుల్లని మామిడికాయ సరిపోతుంది. దీన్ని తొక్క తీసేసి ఇలా పీలర్ సహాయంతో తురిమి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని పులిహోర పోపు రెడీ చేసుకోవాలి. దానికోసం 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు, 1/2 స్పూను ఆవాలు, 2 స్పూన్స్ పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలతో పాటుగా కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇవి వేగాక దీంట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. చివరిగా దీంట్లో కొద్దిగా ఇంగువ, పసుపు వేసుకోవాలి. పోపు వేగుతున్నప్పుడే పసుపు వేసుకుంటే పులిహోర పచ్చగా చాలా బాగా వస్తుంది. పోపు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని మామిడికాయ తురుము వేసుకోవాలి. ఈ మామిడికాయ తురుము పోపులో బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని మనం ఉడికించి రెడీగా పెట్టుకున్న అన్నంలో ఈ పోపు వేసేసుకోవాలి. ఈ పోపు అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర తయారైపోతుంది. వండిన అన్నం రెడీగా ఉంటే 5 నిమిషాల్లో ఈ మామిడికాయ పులిహోర తయారు చేసుకోవచ్చు. సి విటమిన్, ఏ విటమిన్ పుష్కలంగా ఉండే ఈ మామిడికాయతో మీరు కూడా మామిడికాయ పులిహోర తయారు చేసుకోండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం సింప్లీ విజయ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.